నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. శాపం తొలగిపోయి ఈ తరం కోడలైనా బ్రతికితే ప్రతి ఏడూ ఇలాగే మీ కళ్యాణం జరిపిస్తాను తండ్రి, మమ్మల్ని కరుణించి కాపాడండి. శాపం ఏమిటి స్వామి? నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అంటే అతన్ని పెళ్లి చేసుకోబోయే మంగ కూడా శాపానికి గురై చనిపోతుందా స్వామి? మంగ అడుగు పెట్టిన పద్మ వ్యూహం ఈ శాపమేనా స్వామి? మంగ ప్రాణాల్ని నోట కరిచేది ఈ శాప సర్పమేనా? చెప్పండి స్వామి. ఎందుకు స్వామి మౌనం వహించారు? మాట్లాడండి. నేను నీకు చెప్పాల్సిందంతా ముందే చెప్పాను కదా. కానీ ఈ శాపం గురించి మీరు నాకు చెప్పలేదే. ఈ కథలో ఎన్నో మెలికలు ఉన్నాయని చెప్పాను కదా దేవి. ఆ వంశానికున్న శాపం ఆ ఇంటి వరుడితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న కుటుంబం, ఆ కుటుంబం నుండి సాయం పొందిన మంగలా ఉన్న ఆ వధువు రూపం, వధువు స్థానంలోకొచ్చిన మంగ, ఇవన్నీ ఆ మెలికలే. శాపం మంగకో ఆ వధువుకో కాలమే నిర్ణయిస్తోంది. అయినా ఇప్పుడు జరగబోయేది మన కళ్యాణమే గాని వాళ్ల కళ్యాణం కాదుగా. అన్నీ మర్చిపోయి ఏం జరుగుతుందో చూడు సీత. మమ్మీ, మమ్మీ రావే, ఇద్దరం కలిసి ఓ సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ కాదు, నా ప్రాణంతి. ఏమైందే? మనమే అనుకుంటే బావ మనల్ని మించిపోయాడు. ఏం చేశాడు? పంటి మీద నిత్యమెల్లో తాళి కట్టబోయాడు. ఏంటి? దాన్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్నాడు. మనకెవ్వరికీ తెలియకుండా ఆ నిత్యమెల్లో కట్టాలని జోబులో తాళి పెట్టుకుని తిరుగుతున్నాడు. నా టైం బాగుండే అది నేను చూశాను. బావ పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతేసి తాళి కట్టించుకోకుండా ఎందుకో అది పారిపోయింది మమ్మీ. మన చేతిలో దాని చావు రాసిపెట్టుంటే అది జైన్ ఎలా పెళ్లి చేసుకుంటుంది? వెంటనే దాన్ని చంపే మమ్మీ, లేదంటే బావ ఏ క్షణంలోనైనా దాని మెళ్ళో తాళి కట్టేస్తాడు. కంగారు పడకు, జరిగేది దాని చావే కాని పెళ్లి కాదు. నువ్విలాగే సెల్ఫీలతో టైం వేస్ట్ చేస్తుంటే దాన్నెవరు చంపుతారు మమ్మీ? మనమే చంపుతాం. నాతోరా, ప్లాన్ ఏంటో చెప్తాను. నిత్యకేదో మాయమాటలు చెప్పి దాన్నిక్కడికి తీసుకురా. తీసుకొచ్చి ఈ చెక్క బెల్లపై నిల్చోపెట్టి నువ్వు దాని పక్కనుండు.
కొబ్బరి బొండం పడ్డట్టు ఆ నిత్య కూడా ఈ గోదావరిలో పడి మునిగి చచ్చిపోతుంది. అలాగే మమ్మీ, దాన్నిప్పుడే తీసుకొస్తాను. దాని చావు ఎవరు ఆపుతారో, ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. చేసుకుందాం వెంటనే. ఆ సీతారాముల కళ్యాణానికి ముందే మనం కళ్యాణం చేసుకుందాం. ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం. తాళి కూడా రెడీగా ఉంది. ఏంటి మేడం మీరు చెప్పేది? జై సార్ మీ మెళ్ళో తాళి కడతానన్నారా? అవును శ్వేత, ఎలాగోలా తప్పించుకుని వచ్చాను. ఏదో తమాషాకు చేసుంటారులే మేడం. కాదే, సిన్సియర్గా అడిగాడు. సీతారాముల కళ్యాణం జరిగేలోపు మా పెళ్లి జరిగిపోవాలన్నాడు. ఇప్పుడు ఎలా మేడం? అదే నాకు అర్థం కావట్లేదు. మనతో మామ్ కూడా లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? మనం సార్ వాళ్ళ ఫ్యామిలీతో చెప్తే? ఈ విషయం జై ఎవరికి చెప్పొద్దన్నాడు. చెప్తే నన్ను బ్యాడ్ గా అనుకుంటాడు. అలా అని తాళి కట్టించుకుంటే మీరు శాపానికి గురవుతారు కదా మేడం. అదే భయంగా ఉంది. పోనీ ఎవరికి చెప్పకుండా మనం హైదరాబాద్ వెళ్ళిపోదామా? మనం రివర్ మధ్యలో ఉన్నాం మేడం, ఎలా వెళ్తాం? జైతో ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే జై ఇలా ట్విస్ట్ ఇచ్చాడంటే, ఈ టైంలో ఆ మంగున్నా బాగుండేది. తాళి కట్టించుకుని అది చచ్చిపోయి ఉండేది. మంగ వస్తానంది మేడం, మీరే అనవసరంగా తన్నొద్దన్నారు. దాన్ని రావద్దన్నందుకు నన్ను బాగా తిట్టుకుని ఉంటుందిలే, అందుకే ఇలా జరుగుతుంది. దాని నోటికి చాలా పవర్ ఉంది. అదేం చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు ఎలా బయటపడాలో అర్థం కావట్లేదే. ఛా! అందరూ అక్కడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు నిత్య? నథింగ్. ఇక్కడ వరకు వచ్చి ప్రకృతి అందాలు చూడకపోతే ఎలా? ఎంత బ్యూటిఫుల్ నేచర్ మిస్ అవుతున్నావో తెలుసా? కమాన్ నిత్య, నాతో రా, చూపిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు స్వప్న, నువ్వు వెళ్ళు. మీరిప్పుడు తనతో ఉంటే సేఫ్ మేడం. మీరు తన పక్కనుంటే జైసర్ మీ మెళ్ళో తాళి కట్టలేరు. తనతో వెళ్ళండి మేడం, మీకేం కాదు. ఏంటి నిత్య, నా కంపెనీ నీకు ఇష్టం లేదా? నో 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 నో, అలాంటిదేమీ లేదు. మరి నాతో రావచ్చు కదా. సరే, కమ్. ముందే మంగ చెప్పినట్టు వినుంటే ఈ తిప్పలొచ్చుండేవా మేడం? ఎక్కడున్నావో కానీ నువ్వు గ్రేట్ మంగా. ఈ మూటను బయటెట్టింది ఎవడరా? ఏమో అన్నా. ఏమో ఏంట్రా, ఎవరో పెట్టకపోతే దాని అంతటా అదే వచ్చిందా? తీసుకెళ్ళి లోనండి.
ఇదేంటన్నా ఎంత బరువు ఉంది? ఏముంది ఈ మూటలో? నాకేం తెలుసురా, ఇప్పుడు చూడండి. ఎవర్రా ఎవర్రా అక్కడ? అరే అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారా? నా కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లాంచి తల్ల కిందరవుతుంది, గోదావరి పోటెత్తుతుంది. ఎవడన్నా ఈడు కమిడియన్ లో ఉన్నాడు. ఏం కావాలి సార్ మీకు? ఏం కావాలా? కాఫీ కావాలని చెప్పి ఎంతసేపు అయిందిరా? కాఫీ ఎక్కడా? ఏం చేస్తున్నారా మీరంతా? 10 నిమిషాల్లో ఇస్తాం, మీరు వెళ్ళండి. వెళ్ళను, కాఫీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. వెళ్ళి కాఫీ తీసుకురండి, అది తాగాకే వెళ్తా. ఏమన్నా ప్రసాద్ గారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒరే చారి, నేను నీకేం అపకారం చేశానురా? లాంచ్లో ఎవరు దొరకనట్టు నువ్వు నా వెంట పడ్డావేట్రా? అలా అంటారేమిటండి? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మేడం గారు నాకు మరీ చెప్తాను. ఒరే పొద్దున్నుంచి గొంతులో కాఫీ పడక గొంతు ఎండిపోయింది, నాలుగు పిడచగట్టుకుపోతుంది. ఏమన్నా అంటే అన్నారంటారు. గోదావరి మధ్యలో ఉండి గొంతు ఎండిపోవడం ఏమిటండి? ఇది మరీ విడ్డూరం. మీరు రండి చెప్తాను. ఒరే కాస్త కాఫీ తాగిపోదాంరా. కాఫీ కోసమే పుట్టినట్టున్నారు. మనం ఎక్కడుంటే అక్కడికి వాళ్ళు కాఫీ తీసుకొస్తారు. మీరు రండి రండి మహాప్రభు. 2 నిమిషాల్లో కాఫీ తెచ్చి ఇవ్వకపోయారు, తర్వాత మీరు ఇచ్చినా తాగను. మీరు రక్తం తాగుతా. తాగడం ఏంటండి? ఎంతసేపు తింటం తాగడం గురించే. మీరు పదండి. అన్నా, ఈ పొట్టడు బాగా అచ్చేస్తున్నాడన్నా. ఈసారి వచ్చినప్పుడు లోపలికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేద్దాం అన్నా. వాణ్ణొక్కడిని స్పెషల్ గా చంపడం దేనికిరా? మంగతో పాటు మంది మొత్తాన్ని లేపేద్దాం. కాసేపట్లో మంది మొత్తం భోజనాలకు కూర్చుంటారు. వాళ్ళు తినే అన్నంలో ఈ విషం కలుపుదాం. ఇది తిని అంతా సత్తారు. శవాల్ని గోదాట్లోకి నెట్టి మనం ఒడ్డుకి వెళ్ళిపోతాం. ఇదే నా ప్లాను. వీడి నుంచి ఎలాగైనా అందరినీ కాపాడాలి. వంట పనులు మొదలెడదాం. ఈ మోటార్ ఖాళీ అయింది, దాంట్లో ఉన్నదేమైంది? ఏమో అన్నా, ఏ పందికొక్కులన్నా దూరే ఏమో.
కట్టు విప్పేసరికి పారిపోయినట్టున్నాయి. అందరికంటే ముందు ఈ విషయం మేడంకి చెప్పాలి. అప్పుడే మేడం ఎలాగో అందరినీ కాపాడతారు. కమ్ నిత్య. ఎలాగోలా అమ్మాయి గారి ప్రాణాలు కాపాడగలిగితే చాలు. మేడం గారి రుణం తీర్చుకున్నదాన్ని అవుతాను. అయ్యో, ఇక్కడి నుంచి చూడు నిత్య, వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడికి ఎవరు రారు కదా? ఎవరు రావాలి? జై వస్తాడేమో అని. పిలవనా? వద్దు, ఊరికే అడిగాను. నీ చావు తప్ప ఇంకెవ్వరు ఇక్కడికి రారే. రియల్లీ బ్యూటిఫుల్ స్వప్న. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉండాలి. కాసేపు వెయిట్ చేయి నిత్య. పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోదు గాని. వాట్? ఐ మీన్, ఇలాంటి బోట్ హౌస్ మనం ఒకటి కొనుక్కుంటే అప్పుడప్పుడు ఇలా విజిట్ చేయొచ్చు కదా. గుడ్ థాట్ స్వప్న, కొనేద్దాం. దేవుడా, మా అమ్మాయి గారిని కాపాడుకునే అవకాశం నాకు ఇవ్వయ్యా.